రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక పాలసీని అయితే ప్రవేశపెట్టారు. ప్రధానంగా చూసుకుంటే ఇసుక ప్రధానంగా ఎక్కడైతే గోదావరి తీర ప్రాంతాలు కావచ్చు, లభ్యమైనటువంటి ప్రాంతాలలో ఉచితంగా ఇసుకను తరలించుకోవచ్చు. అలాగే సొంత అవసరాల కోసం, నిర్మాణాల కోసం కూడా ఇసుకను తరలించేందుకు ప్రభుత్వం అయితే ప్రధానంగా పాలసీని అయితే ఉచిత ఇసుక పాలసీని అయితే ప్రవేశపెట్టింది. ప్రతి చోట కూడా మన ప్రధానంగా ఏదైతే ఇసుక ర్యాంపులు ఉన్నాయో అక్కడ ప్రాంతాల్లో ఏదైతే పంచాయతీకి సంబంధించినటువంటి అధికారుల పర్మిషన్తో పాటు ట్రాక్టర్ల యొక్క లైసెన్స్తో పాటు డ్రైవర్ లైసెన్స్ కూడా ఉండాలంటూ బోర్డులు కూడా పెట్టి ఇసుకనైతే తరలించుకు వెళ్ళొచ్చు అంటూ ఒక పక్కన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తుంటే ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో ఉన్న వంగలపూడి ఇసుక ర్యాంపు వద్ద అయితే ప్రస్తుతం ట్రాక్టర్ యజమానులతో పాటు కూలీలు కూడా నిరసన తెలియజేయడంతో ఇప్పుడు ఇసుక తవ్వకాలు అయితే ఆగిపోయి ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం చూడొచ్చు. ఇదే ఏదైతే వంగలపూడి ఇసుక ర్యాంపు సంబంధించినటువంటి ప్రాంతం. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఏదైతే ట్రాక్టర్ రూల్స్ పొందాలో అలాగే గ్రామ పంచాయతీ కార్యదర్శి నుంచి అయితే ఒక అనుమతి పత్రం పొందాలి, అలాగే డ్రైవర్ లైసెన్స్ ఉండాలి, ట్రాక్టర్ అదే సీబుక్ అన్నీ కూడా ఉండాలంటూ మనం ఒక ఫ్లెక్సీని కూడా పెట్టినటువంటి పరిస్థితిని చూడొచ్చు. అంటే ట్రాక్టర్ ద్వారా ఉచిత ఇసుక అనేది క్రింది విధంగా ర్యాంపులకైతే రావాలంటూ ఒక రూల్ నిబంధనలు కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పెట్టినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ విధంగా అయితే మనకి ఇక్కడ బోర్డులు అయితే పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగానే ఈ యొక్క వంగలపూడి బీచ్లోని ఇసుక తవ్వకాలు తవ్వుతున్నారు. కేవలం ట్రాక్టర్కి అయితే 150 రూపాయలు, అలాగే ఇసుక తీస్తున్నటువంటి కూలీలకైతే 200 రూపాయలు కేవలం ఇస్తున్నారంటూ వాళ్ళందరూ కూడా నిరసన దిగారు. అంటే గతం నుంచి కూడా మాకైతే ట్రాక్టర్కి మరొక 50 రూపాయలు పెంచాలని, అలాగే ట్రాక్టర్కి 250 రూపాయలు ఇవ్వాలి, కూలీలకైతే 300 ఇవ్వాలంటూ వాళ్ళందరూ కూడా నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం వాళ్ళ దగ్గర 300 రూపాయలకే మొత్తం ట్రాక్టర్ ఇసుక తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే ఇసుక డంపింగ్ యార్డ్ ఉందో మన పక్కన డంపింగ్ యార్డ్ చూడొచ్చు. అక్కడ నుంచి గోదావరి నుంచి తీసుకొచ్చినటువంటి ఇసుకని ఇక్కడ డంపింగ్ చేస్తారు. డంపింగ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రధానంగా ఇక్కడ నుంచి లారీల ద్వారా ఏదైతే పాటదారులు ఉన్నారో ఇక్కడ నుంచి అయితే తరలిస్తుంటారు. కేవలం ఇక్కడికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం 70 రూపాయలకే టన్ను అయితే ఇక్కడ సప్లై చేయవలసి ఉంటుంది. కానీ అధికంగా వసూలు చేస్తున్నారనేది వాళ్ళు చెప్తున్నటువంటి ఆరోపణ. దీనిపై వాళ్ళందరూ కూడా బీసమించి కూర్చున్నారు. రోడ్డు అక్కడ గోదావరిలో ట్రాక్టర్లు నిలిపివేసి ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఇసుక తవ్వకాలు ప్రధానంగా నిలిచిపోయిన నేపథ్యంలో మా డిమాండ్లు నెరవేర్చాలి, మాకు గిట్టుబాటు రావడం లేదు, కనీసం ట్రాక్టర్ డీజిల్ కూడా సరిపోవడం లేదంటూ వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. మధ్యలో దళారులు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని కూడా వాళ్ళ ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఏదేమైనా మాకు గిట్టుబాటు ధర ఇచ్చి మాకు ట్రాక్టర్కి 250 రూపాయలతో పాటు అలాగే ఆ కూలీలకైతే 300 రూపాయలు ఇచ్చి మాకైతే ఆ విధంగా చేస్తేనే మేము ఇసుక తవ్వకాలు అయితే చేస్తామంటూ ఏదైతే ఉచిత ఇసుక బాట ఏదో ఉందో బాట మీద నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వివరాల లోపల ఆందోళన చేస్తున్నటువంటి ఈ యొక్క ట్రాక్టర్ యజమానులు కూలీలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం. ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి పలు ఏదైతే గోదావరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుక ర్యాంపులు అయితే ప్రారంభమయ్యాయి. అలాగే ఉచితంగా ఏదైతే ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించేందుకు కూడా ప్రభుత్వం పక్కన అనుమతులు ఇచ్చింది. దాన్ని తగ్గించిన నిబంధనలు కూడా పెట్టినటువంటి పరిస్థితి. ప్రధానంగా ట్రాక్టర్ల ద్వారా ఎవరైనా సరే తోలుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే అక్కడ గ్రామ పంచాయతీ పర్మిషన్తో పాటు అక్కడ అధికారుల పర్మిషను, అలాగే ట్రాక్టర్ లైసెన్స్తో పాటు ప్రధానంగా ట్రాక్టర్ డ్రైవర్కి సంబంధించిన లైసెన్స్ కూడా అన్నీ కూడా పూర్తి స్థాయిలో అన్నీ పరిశీలించిన తర్వాతే ఈ యొక్క గోదావరిలో ఇసుకను అయితే తరలించేందుకు ప్రభుత్వం పక్కన ఇక్కడ గ్రామ పంచాయతీ అధికారులు కావచ్చు అన్నీ కూడా పెట్టి పక్కన అయితే ఇసుక తరలింపు అయితే కొనసాగుతున్న పరిస్థితి. కానీ కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క ఇసుక తరలింపు అనేది కొంచెం వివాదాస్పదంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే సరైన గిట్టుబాటు ధర కలగడం లేదంటూ కొన్ని చోట్ల ఈ యొక్క ట్రాక్టర్ల డ్రైవర్లు కావచ్చు, కూలీలు ఏదైతే ఇసుక వేస్తున్నటువంటి కూలీలు కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో అయితే ఇసుక దీనిపై నిరసనలు అయితే వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ యొక్క రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి సీతానగరం మండలంలో ఈ యొక్క వంగలపూడి ఇసుక ర్యాంపు వద్ద ట్రాక్టర్ల యజమానులు కావచ్చు, అలాగే కూలీలు కావచ్చు నిరసనలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం చూడొచ్చు. ఏదైతే వంగలపూడి ఇసుక ర్యాంప్ ఏదైతే ఉందో ఇక్కడ ట్రాక్టర్ అన్నీ కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. ఇలా సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో, అలాగే ఆ కూలీలకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర రాకపోవడంతో ఈరోజు ఉదయం నుంచి కూడా ట్రాక్టర్లన్నీ కూడా నిలిపివేసి గోదావరి తీరంలోనే అందరూ కూడా నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈరోజు ఉదయం నుంచి కూడా ట్రాక్టర్లు నిలిచిపోవడంతో ఇసుక తరలింపు కూడా ఇక్కడ ఈ ర్యాంపుల
రేపటి నుంచి అయితే ఇసుక తరలింపు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన వీళ్ళందరూ కూడా ఈ విధంగా ఆందోళన చేస్తున్నారు. గోదావరి తీరంలోనే ట్రాక్టర్లన్నీ కూడా నిలిపివేసి నిరసనలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఒక పక్కన మన ప్రధానంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఇక్కడ ట్రాక్టర్లన్నీ కూడా గోదావరి ఒడ్డునే నిలిచిపోవడంతోనే ఒక పక్కన భారీగా ఇసుక తరలింపు అనేది కూడా నిలిచిపోవడంతో ఓ పక్కన వీళ్ళందరూ కూడా నిరసనలు అయితే తెలియజేస్తున్నారు. ఇలా అసలు దేనికి నిరసన తెలియజేస్తున్నారు, వీళ్ళకి సరైన గిట్టుబాటు ధర ఎందుకు రావడం లేదు, వీళ్ళకి ప్రస్తుతం ఎంత ట్రాక్టర్కి వస్తుంది, అలాగే కూలీలకి ఎంత వస్తుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆందోళన చేస్తున్నటువంటి ఇక్కడ ఇసుక తరలిస్తున్నటువంటి ఇక్కడ ట్రాక్టర్ యజమానులు ఉన్నారు, అలాగే ప్రధానంగా కూలీలు కూడా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకు మీరు ఇసుక ఇప్పుడు నిలిపివేశారు? అంటే నిన్నటి వరకు కూడా మొత్తం ఏ విధంగా మీకు కూలీలు గిట్టుబాటు ధర వచ్చేది, ఇప్పుడు ఎందుకు ఆపేయడం జరిగింది? ఇప్పుడు మాకు అయితే ట్రిప్కి 150 రూపాయలు మాకండి, ఒక ట్రిప్కి అండి. కూలీలకి ఒక ట్రిప్ పోసినందుకు 200 అండి. మేము ఆ రోజు మాట్లాడేటప్పుడు ఆయన్ని, మాది ర్యాంపు పాడిన ఆయన బాబ్జీ గారండి, ఆయన రాజమండ్రి అండి. ఆయన ఆ రోజు ఏమన్నాడంటే, ఒక 2 రోజులు మీరు తోలండి, నేను మీకు గిట్టుబాటు ధర నేను సెట్ చేసి నేను మీకు అన్నీ చేసి పెడతాను అన్నాడండి. అప్పుడే 10 రోజులు అయిందండి, ఈ రోజుకి అసలు ఒక మాట లేదండి. మేము గిట్టుబాటు ధర లేక గిట్టుబాటు అవుతలేదు. 150 రూపాయలు అయితే అండి మాకు సాయంకాలం డ్రైవర్ జీతం ఇచ్చి డీజిల్ పోసి ఇవన్నీ చేసేసరికి అసలు ఏమీ ₹1 గిట్టుబాటు అవుతలేదండి. 50 రూపాయలు 100 రూపాయలు మిగులుతుందండి సాయంకాలం అయ్యేసరికి అండి. అంటే మీరు ప్రధానంగా మీరు ఏ ఒప్పందంతో మొత్తం ట్రాక్టర్ యజమానులు కావచ్చు, కూలీలు కావచ్చు, ఏ ఒప్పందంతో మొదలెట్టడం జరిగింది మీరు? ఇదే అండి, 350 రూపాయలండి జట్టుకి ట్రాక్టర్కి కలిపి 350 రూపాయలు ఒప్పందం పడండి. ఆ రోజులో ఒక 2 రోజులు టైం ఇవ్వండి. మేము ఆ రోజు 500 అడిగామండి. 500 అడిగితే మళ్ళీ ఒక 2-3 రోజులు అడిగాడండి, టైం అడిగాడండి. ఈ 2-3 రోజులు మీరు తోలండి, తోలిన తర్వాత నేను మీకు పెంచుతాను అన్నాడండి. అప్పుడే 10 రోజులు అవుతుందండి. ఈ రోజుకి మాకు అసలు దాని సమస్య లేదు, దాని మాట లేదండి. ఏమన్నా గట్టిగా అడిగామనుకోండి, మానేయండి, క్లోజ్ చేయండి మీరు, నేను వేరే ర్యాంప్ ఉంది, నేను వేరే ర్యాంప్కి వెళ్తాను అన్నాడండి. ఇప్పుడు మేము ఒక ట్రిప్ తీసుకుని వెళ్తే అండి, ఒక యూనిట్ తీసుకెళ్తున్నామండి. యూనిట్ 4 టన్నులు వస్తుందండి. 4 టన్నులు అది గవర్నమెంట్ రేట్ పక్కన పెట్టి ఇతను 1200కి అమ్ముకుంటున్నాడండి. 1200కి అమ్ముకున్నప్పుడు మాకు జట్టుకిని ఈ ట్రాక్టర్కి కలిపి 500 ఇవ్వడానికి ఆయనకి బాధ ఏంటండి? ఇప్పుడు ఆయనకి లాస్ ఏమీ రావటం లేదండి. అంటే మీ దగ్గర ఇప్పుడు ట్రాక్టర్కి ఎంత మీరు తీసుకున్నారు? ఇప్పుడు 150 రూపాయలండి, 150 రూపాయలు తీసుకుంటున్నాం అండి. ఇప్పుడు కూలీలకి 200 అండి. ఎంత దూరం ఉంటుంది డిస్టెన్స్ వెళ్ళడానికి? 2 కిలోమీటర్లు వస్తుందండి. మరి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు మీరు? సరిపోతలేదండి అసలు. ఇప్పుడు డీజిల్కి సరిపోతలేదండి, డ్రైవర్కి ఏమి ఇస్తామండి, ఏదైనా రిపేర్ వస్తే రిపేర్కి ఏం చేస్తామండి? మాకు గిట్టుబాటు అవుతులేదండి, అసలు గిట్టుబాటు అవుతులేదండి. అసలు ఎన్ని మొత్తుకున్నా మమ్మల్ని అసలు కేర్ చేయట్లేదండి అసలు. మెయిన్ మరి ఈ విషయం మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందంటే, మరి సాయంత్రం ఆయన తోటి మాట్లాడామండి, ఆయనకు ఫోన్ చేసి మాట్లాడామండి. ఏమండి రేపు పొద్దున్న మేము ఇలాగ అనుకుంటున్నాం, అందరం కలిపి మాట అనుకున్నామండి, రేపు పొద్దున్న మేము ఏమన్నా కొంచెం పెంచండి అంటే, మానేయండి, నాకు వేరే ర్యాంప్ వచ్చింది, వేరే ర్యాంప్కి వెళ్తాను నేను అన్నాడండి. అంటే ఆయన దృష్టి కాకుండా మీరు అధికారుల దృష్టికి ఎందుకు తీసుకువెళ్ళాలంటే, జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇక్కడ ఉన్న స్థానిక ఎంఆర్ఓ కావచ్చు. ఏమండి, స్థానిక ఎంఆర్ఓ కానీ విఆర్ఓ కానీ మొత్తం అందరూ ఆయన మాట మాట్లాడతారండి. ట్రాక్టర్ లాబ్ చేయడానికి చూస్తున్నారు కానండి, లారీ జనానికి ఇబ్బంది కలుగుతుంది. శివుడు బొమ్మ ఉందండి, శివుడు బొమ్మ దగ్గరికి అండి ఈ కార్తీక మాసంలో ఆడవాళ్ళు రావడానికి ప్లేస్ లేదండి అక్కడ. దాని గురించి విఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ పోలీసు వాళ్ళు కానీ ఎవరు పట్టించుకోరండి. అదే ట్రాక్టర్ కానీ 2 నిమిషాలు కానీ నుంచుని ఉంటాయండి అక్కడ, ఇమీడియట్గా తీయించేస్తారండి. అదండి పరిస్థితి. మొత్తం అందరూ ఆయనకే ఒత్తాసు పలుకుతున్నారండి. మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరండి. ఒక కలెక్టర్ గారు అయితే మాత్రం పర్ఫెక్ట్గా చెప్పారండి, ఉన్నది ఉన్నట్టు, మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటాకి లేదు, మిమ్మల్ని ఎవడన్నా అడ్డుకుంటే మా తోటి చెప్పండి అన్నాడండి. ఈ రోజు చూస్తామండి, ఒకవేళ మాది ఏదన్నా పరిష్కరిస్తే పర్వాలేదండి, లేదంటే కలెక్టర్ మేడం దగ్గరికి వెళ్తామండి రేపొద్దున్న. ఇది అయితే మాత్రం వదలమండి అసలు ఎటువంటి పరిస్థితిలో. ఏం చేస్తున్నారు ఈ రోజు ఉదయం నుంచి కూడా? ఎన్ని గంటలకు ఆగిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నారు? మేము పొద్దున్న 5 గంటలకు ఆగిపోయామండి. ఇప్పటి వరకు స్టిల్ ఎంఆర్ఓ కానీ ఎవరో రాలేదు. విఆర్ఓ మాత్రం 2 సార్లు వచ్చాడండి. మీరు మా తోటి చెప్పాలి కదా, ఎలా చేస్తున్నామని ఒక మాట అన్నా చెప్పాలి కదా, నేను లోకల్ అధికారిని కదా అని అడిగాడండి. అడిగితే మాకైతే అనుకోకుండా జరిగిందండి, ఇది ఆయన ఏదో చేస్తాడు అనుకున్నాం, చేయలేకపోయాడు, ఇక ఇప్పుడు చెప్తున్నామండి, ఇది మా డిమాండ్స్ అని మేము చెప్పామండి ఆయనకి, విఆర్ఓ గారికి. మరి కొన్ని ట్రాక్టర్లు బయట తిరుగుతున్నాయి, అవన్నీ కూడా దానికి ఫ్రీ ర్యాంప్ అండి, అది ఫ్రీ ర్యాంప్కి వెళ్ళండి, డైరెక్ట్గా కొట్టుకుని వాళ్ళు పట్టుకెళ్ళిపోతామేనండి. ఇది గవర్నమెంట్ పాడిన ర్యాంప్ అంటున్నాడండి. ఇది
అది ఇది ఫ్రీ ర్యాంపేనండి. కాకపోతే నేను పాడుకున్నాను, నేను తోలాలి ఇక్కడి నుంచి ఎవడో వస్తాకి లేదు అన్నాడండి. పాడుకున్న అతనండి. అదండి ఇక్కడ జరిగేదండి. అగో బయట వాళ్ళు కొట్టుకుని పట్టుకెళ్తున్నారండి. అదండి అది ఫ్రీ ర్యాంపు. వాళ్ళకైనా డబ్బులు వసూలు చేస్తారా? వాళ్ళు జట్టు 500 తీసుకుంటున్నారండి. బాట ఖర్చులను 100 తీసుకుంటున్నారండి. బాట ఖర్చులు ఎవరు తీసుకుంటున్నారు? దళారులండి. ఇక్కడ దళారులు ఒక 50-60 మంది ఉంటారండి ఈ ర్యాంపులోను. దళారులండి. లారీకి 1000 రూపాయలు, ట్రాక్టర్కి 100 రూపాయలండి వసూలు చేసేది. వాళ్ళు ఎవడు వాళ్ళని పట్టించుకునేది లేదండి, వాళ్ళని అడిగేది లేదండి ఎవరును. ఇప్పుడు ఉచితంగా ఇంటికి పట్టుకెళ్ళాలన్నా సరే డబ్బులు వసూలు చేస్తారా? చేస్తున్నారండి. ఈ మధ్యన ఉన్న బోకర్లండి. విఆర్ఓకి తెలుసండి, ఎంఆర్ఓకి తెలుసండి. ఇదంతా ఈ దళారులు ఎవరో ఏంటన్నది అన్నీ తెలుసండి. ఏమంటే మేము పొద్దున్న నుంచి సాయంకాలం దాకా కష్టపడితే అండి 500 మిగలడానికే ఒక ట్రాక్టర్ 12 లక్షలు 13 లక్షలు ఎట్టి ట్రాక్టర్ కొంటున్నామండి. డ్రైవర్ ఉన్నాడండి దాని మీద. డ్రైవర్ జీతానికి కూడా డబ్బులు రావటం లేదండి. దళారి పొద్దున్న నుంచి మధ్యాహ్నానికి మనిషికి 10,000 పంచుకుని పోతున్నారండి. మనిషికి 10 లారీలు వేసుకుంటున్నారండి. 1000 రూపాయలు లారీకి. అందంగా హ్యాపీగా జేబులో 10,000 పెట్టుకుంటున్నాడు, పోతున్నాడండి. ఇవన్నీ తెలుసండి వాళ్ళందరికీ. వాళ్ళు మాత్రం ఎవరు ఏమనరండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు సరైన న్యాయం జరగకపోతే మీరు ఏం చేస్తారు? మేము కలెక్టర్ గారి దగ్గర రిపోర్ట్ చేస్తామండి. కలెక్టర్ గారు కూడా ఏం చేయలేదనుకోండి, విజయవాడ వెళ్తామండి సెక్రటరేట్కి. పక్కన ఉచిత ఇసుక అంటున్నారో, పక్కన ఏదైతే నాయకులు చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ మొత్తం చెప్తున్నారు ఉచిత ఇసుక లేదు కదండి. ఇప్పుడు 300 అండి, టన్ను 300 అండి ఇక్కడ అమ్మేది. మాకు 150 రూపాయలు అండి ఇచ్చేది. 4 టన్నులు తెస్తే మేము ఏండి ఒక యూనిట్ 4 టన్నులు అండి. ఒక యూనిట్ వస్తుందండి ట్రక్కి. 4 టన్నులకి మాకు 150 రూపాయలు అండి. అటు అమ్ముకునేది టన్ను 300 అండి. చెప్పండి, ఇంకా మీ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? అసలు ఏం జరుగుతుంది? అసలు మీరు ఇప్పుడు ఆందోళన చేయడానికి కారణం ఏంటి? మేము తోలిది అయితే తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వంగలపూడి డంపింగ్ యార్డ్కి తోలుతున్నామండి. మాకు టిప్పుకి వచ్చేటప్పటికి ఆ ఏళ్ళ 150 రూపాయలు మాకన్నారండి. లేబర్కి 200 చేశారండి. ఆ ఏళ్ళ మేమేమన్నామంటే 200 మాకు చేస్తేనే కానీ మేము తోలమండి అని చెప్పామండి. 4 రోజులు తోలమన్నారండి. 4 రోజులు తోలిన కానించి 4-5వ రోజు కానించి మేము అడుగుతున్నామండి. మేము గిట్టదని చెప్పాం సారో, ఇవాళ కూడా గిట్టలేదు. 25 టిప్పులు వేస్తుంటే 3,500 వస్తుంది, 2,200 ఆయిల్ తాగేస్తుంది, 1000 రూపాయలు ఏమో డ్రైవర్కి తీసేస్తుంటే 300 మిగులుతుంది. ఈ విధంగా అయితే మేము చూడలేమంటే రేపు మాట్లాడతాం, సాయంకాలం మాట్లాడుతున్నామని రోజు అలాగే తోలిచ్చేసుకుంటున్నారండి. ఇవాళ ఇదిగా పరిష్కారం అని పొద్దున్న 5ంటికి ఆపేసామండి బండి 5ంటికి ఆపేస్తే ఇవాళ కూడా ఇప్పుడు 12 అవుతుంది కానీ ర్యాంప్ పాడుకున్న ఆయన కానీ ఆయనకి సంబంధించిన గుమ్మత్తాలు కానీ ఎవరో రాలేదండి బయటికి. ఈఆర్ఓ పోస్ట్ కానిస్టేబుల్ గారు వచ్చారండి. ఈ బళ్ళన్నీ తీసేయాలి లేకపోతే స్టేషన్ కట్టుకుపోతామన్నారండి. బళ్ళు అయితే తీయమండి, ఇది పబ్లిక్ ప్లేస్ కాదు, ఇది ఒక డంపింగ్ యార్డ్కి మేము తోలి ర్యాంప్లో పెట్టామండి బళ్ళు, ఇది బళ్ళు అయితే తీయమండి అన్నారు. అసలు మీ డిమాండ్ ఏంటండి అన్నారు. మేము మాట్లాడుకున్నది ఈ విధంగా 150 రూపాయలకి ఆయన తోలమన్నాడండి. మేము తోలమంటే 4 రోజులు తోలమన్నారండి. మాకు గిట్టుబాటు ధర అవుతులేదండి. ఇలాగ 200 అయితే మేము తోలుతామన్నామండి అంటే కానిస్టేబుల్ గారు వెళ్ళిపోయాడండి. సరే అండి నేను మాట్లాడి మీకు చెప్తానని. మళ్ళీ ఈఆర్ఓ గారు వచ్చారండి. నేను లోకల్ అధికారిగా నాకు చెప్పాలి కదా అమ్మ అన్నారు. మీకు చెప్తాకి 4 రోజులు మట్టి జరుగుతుందండి, ఇది ఇవాళ ఆపేసామండి, మాకు సమాధానం చెప్తులేదని. మేమైతే తేలిదాకా తోలమని చెప్పామండి. చెప్తే పొద్దున్న 5ంటికి ఆపేసిన బండి ఇవాళ 12 అవుతుందండి. ఇప్పుడు ఇంకా కూడా ఎవరో రాలేదండి. రాపోయేటప్పటికి ఏం చేసామంటే మేము డ్రైవర్లు అందరం కలిసి భోజనాలు చేయాలని వంట వార్పు టెంట్ వేసుకుని వంట వార్పు పెట్టుకున్నామండి. అటు సైడ్ ఇలా రండి, అటు సైడ్ పీ ర్యాంప్ చూపిస్తానండి. అటు సైడ్ పీ ర్యాంప్ ఇచ్చారండి. పీ ర్యాంప్ మెయిన్ బాట్ ఇదండి. వీళ్ళకి ర్యాంప్కి ఇసుక అయిపోతుందని అడ్డు వచ్చేస్తాయని పీ ర్యాంప్ అక్కడెక్కడో ఇచ్చి వాళ్ళని ఇబ్బందులు పెట్టేస్తున్నారండి. ఈఆర్ఓ గారు ఎంఆర్ఓ గారికి అందరికీ తెలుసండి. వాళ్ళని ఇబ్బంది పెట్టేసి లోడుకి 500 బయట బండి నుంచి ఏమైనా రాజమండ్రి నుంచి కానీ మన ఇలాగ కోరుకొండ నుంచి కానీ కేసార్ నుంచి కానీ వస్తుంటే 700 కూడా లేబర్ జట్టు తీసుకుంటున్నారండి. అసలు అక్కడ ఎవరిలో స్పందించేది లేదండి. ఇసుక బాగోలేదండి అక్కడ. అసలు ప్రభుత్వం ఇచ్చిన రూల్స్ మీకు ఏ విధంగా ఉన్నాయి? ఇక్కడ ఎందుకు 3 నియోజకవర్గాల నుంచి వస్తున్నాయండి ఉచిత ర్యాంప్కి. అసలు ఇక్కడ ఎంఆర్ఓ గారు కానీ ఏంటండి ఈ సబ్సిడీ ఏంటండి ఎవరిలో కూడా ఇక్కడికి అసలు ర్యాంప్లోకి వస్తలేదండి. ఎంతసేపు వచ్చినా ఈ డబ్బింగ్ యాట్ వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడేసుకుని వెళ్ళిపోతుంది తప్ప ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది కూడా ఎవరికి తెలియదండి. మేమైతే 250 రూపాయలు అడిగామండి. దాన్ని ఏదో ఒకటి చేస్తే ఈ డంపింగ్ యార్డ్ అన్నది జరిగిద్దండి. లేదనుకోండి ఇది మన కలెక్టర్ మేడం గారి దాకా తీసుకెళ్తామండి.
అప్పటికి న్యాయం జరగలేదు అనుకోండి, మన చౌదరి గారు అన్నట్టు విజయవాడ వెళ్ళి దాన్ని తేల్చుకొస్తామండి. ఆయనకి ఎమ్మెల్యే దగ్గర గట్ట వెళ్ళారా మీరు మాట్లాడి చెప్పడం జరిగిందా? వెళ్ళలేదండి, ఈయన ఎమ్మెల్యే మా మనిషి అని చెప్తున్నాడండి. వెళ్ళలేదండి. ఎవరండి? ర్యాంప్ అయినండి ఏమని చెప్తున్నారు? ఎమ్మెల్యే గారు ఇంకా అంత ఆ మాట మనకు రాలేదనుకోండి, అక్కడ దాకా వెళ్ళలేదండి. ఇప్పుడు ఈయన పరిష్కారం చేయలేదనుకోండి, ఆయన దగ్గరికి కూడా వెళ్తామండి. ఆయన దగ్గరికి కూడా వెళ్ళి ఇది ఏంటంటే పరిష్కారం అని ఆయన కూడా తెలిపిస్తామండి. ఎవరండి ఎమ్మెల్యే మీకు? మన బత్తుల బలరామకృష్ణ గారు అండి. ఆయన దగ్గరికి వెళ్తారా? వెళ్తామండి. చెప్పండి అసలు ఏంటి మీకు ఇచ్చిన రూల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇక్కడ మేడం గారు ఆ రోజు కలెక్టర్ మేడం గారు వచ్చి ఇది ఇచ్చారు సార్ మాకు ఫ్రీ ర్యాంప్కి మన ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి అదే మన లోకల్ విఆర్ఓ దగ్గరికి వెళ్ళి లెటర్ రాయించుకొని ఇల్లుకి ఫ్రీగా ఉచితంగా మీరు ఎంత కావాలంటే అంత ఇసుక పట్టుకెళ్ళండి, ఎవరికి అక్రమంగా డబ్బులు ఇవ్వకండి, ఒక జట్టు మేస్త్రికి తప్ప 300 రూపాయలు ఛార్జీ అంటండి. ఇది కూడా మాకు మొన్నటి వరకు విఆర్ఓగా ఎంఆర్ఓగా చెప్పే వరకు తెలియదండి. కానీ అక్రమంగా ఈ జట్లు ఏం చేస్తున్నాయంటే 500, 600, 700 రూపాయలు కూడా వసూలు చేస్తున్నాయండి. అది కాకుండా మిగతా బయటికి వచ్చాక 100 రూపాయలు ఆకుకి జట్టుకి బాట తడుపుతున్నందుకు తీసుకుంటున్నారండి. ఈ ఏమీ చేయట్లేదండి ఫ్రీ అక్కడ లోకల్ అధికారులు విఆర్ఓ కానీ ఏం కాదు. అది కూడా ఏంటంటే ఎంఆర్ఓ గారు ఒక చెప్పారండి, ఏటికొట్టి మీద బ్యానర్ ఒకటి కింద సీరియల్ పాక దగ్గర హెల్ప్ లైన్ నెంబరు, మన కలెక్టర్ ఈ హెల్ప్ లైన్ ఆఫీస్ హెల్ప్ లైన్ నెంబరు ప్లస్ పాజీలో ఎంత ఛార్జీ తీసుకోవాలి ఏటి ప్రతిదీ వివరంగా పెట్టమన్నారండి బ్యానర్. ఇప్పుడు వచ్చి లోకల్ విఆర్ఓ అండి ఒక్కటి కూడా పెట్టలేదండి. అక్కడ ఏటికొట్టి మీద టాటా సీ బుక్ లైసెన్సు అన్నీ మన విఆర్ఓకి సబ్మిట్ చేసేయండి, ఇక్కడ నుంచి టాటా రోడ్డు మీద ఎక్కేప్పుడు అండి. అది చెప్పారండి కలెక్టర్ మేడం గారు. మీరు ఇక్కడ ఉన్న టాటలు అన్నీ కూడా ఇచ్చారా? ఈ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారా? ఈ లోకల్ బళ్ళు ఏంటండి, లోకల్ బళ్ళు సీ బుక్ డ్రైవర్ లైసెన్సు ప్లస్ రిజిస్ట్రేషన్ నెంబర్లు తీసుకున్నారండి ఒక 10 బళ్ళు దగ్గర, లోకల్ బళ్ళు దగ్గర. తర్వాత వాళ్ళకి ఏంటంటే ఈ 10 బళ్ళు సరిపోవట్లేదండి లోకల్ తోలి డంపింగ్ యార్డ్కి, బయట నుంచి తెచ్చుకోమన్నారండి. ఒక 30 బళ్ళు వరకు తెచ్చుకోమన్నారు. వాళ్ళకి మేడం గారు ఇచ్చిన పర్మిషన్ ఏంటంటే వారానికి 1000 టన్ను, అంటే రోజుకి 1000 టన్ను వాళ్ళు తోలాలి డంపింగ్ యార్డ్కి. తర్వాత మళ్ళీ వారానికి 2000 టన్ను, అలాగా రోజుకి 2000 టన్ను. అది వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి అంటే మన ఫ్రీ ర్యాంప్లో నుంచి పైన డంపింగ్ యార్డ్కి అక్కడ నుంచి లారీలు ఎత్తుకోవాలండి వాళ్ళు. దానికి ఏంటంటే టన్నేజ్ వచ్చి 71 రూపాయలు అండి మన గవర్నమెంట్ ఇచ్చింది రూల్ ప్రకారం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే 300 రూపాయలు ఛార్జీ చేస్తున్నారండి ఒక టన్నుకి. ఇక్కడ మాకు ఇచ్చేది ఏంటంటే 150 రూపాయలండి. ఫస్ట్ వాళ్ళు మాట్లాడుకున్నది, సార్ మాకు ఎలా గిట్టదు ఎలా అంటే ఫస్ట్ ఇవన్నీ తెలుసు సార్ మాకు. ఇక్కడ మా జట్టు దగ్గరకు వచ్చి ఈ దగ్గర వచ్చి వాళ్ళు చేసింది ఏంటంటే 200 జట్టుకి ఇస్తామండి, 150 ఏమో టాటర్కి ఇస్తామండి, 350 రూపాయలు చూడండి ఒక వారం వరకు స్టార్టింగ్ కదండి పొజిషన్. ఇది ఫైనల్గా ఏం చేస్తారు మొత్తం మరి ఇదంతా కూడా? అప్పుడు వరకు మేము లోకల్ విఆర్ఓకి అందరికి చెప్పాం సార్, ఇది ఆయన వచ్చి చూసుకున్నారు. దీంట్లో కుమ్మక్కాయని కూడా ఆయనే ఉన్నాడు. ఇంకా మాకు తెలుసా ఈ రోజు ఏమి వినకపోతే రేపు కలెక్టర్ మేడం దగ్గరికి వెళ్తాం, జిల్లా కలెక్టర్ మేడం దగ్గరికి వెళ్ళి ఆయన తేల్చుకుంటాం. చూస్తున్నాం ఇది పరిస్థితి. ఇదైతే రకరకాల ఏదైతే ఉచిత ఇసుక పాలసీ అయితే రకరకాల సమస్యలు అయితే తలెత్తుతున్నాయి. ఇక్కడ ఉచితంగా అయితే ఇసుక లభ్యం కావడం లేదంటే పలు ఆరోపణలు. అంటే ప్రధానంగా ఏదైతే ట్రాక్టర్కి ఇక్కడ 150 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు, అలాగే కూలీలకి జట్టు కూలీలకి అయితే 200 మాత్రమే ఇస్తున్నారు. కానీ ఇక్కడ 150 గతంలో అయితే 250 రూపాయలు ఇస్తానని ఒప్పందంతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కానీ అమలు చేయడం లేదని వీళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళు అంటే కూలీలకి 100 రూపాయలు పెంచాలి, అలాగే ట్రాక్టర్కి కూడా 100 రూపాయలు పెంచాలి అనేది కూడా వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ ఈ రోజు అందరూ కూడా ఈ యొక్క ఇసుక ర్యాంపుల వద్ద అయితే ట్రాక్టర్లన్నీ కూడా నిలిపేసి ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. మొత్తం మీద అయితే ఇసుక పాలసీ మీద అయితే రకరకాల కాంట్రవర్సీ కూడా వస్తున్నాయి. నిన్న కూడా అసెంబ్లీలో ఏదైతే జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా ఈ ఇసుక పాలసీ మీద కూడా రకరకాల సమస్యలు వస్తున్నాయని మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ విధమైన సరైన ఈ యొక్క ఇసుక పాలసీ ఏ విధంగా అమలు చేయాలి అంటే కేవలం ఇక్కడ ప్రైవేటు ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళైతే 1200 రూపాయలకి ఇలా 300 రూపాయలకి సప్లై చేసినటువంటి ఇసుకని 1200 రూపాయలకి ఈ యొక్క బయట ఉన్నటువంటి దళారులు అమ్మకాలు చేస్తున్నారంటూ వీళ్ళందరూ చేస్తున్నారు. కానీ వీళ్ళకి గిట్టుబాటు ధర కల్పించిన నేపథ్యంలో ఆందోళన విరమిస్తామంటూ వీళ్ళందరూ గోదావరిలోనైతే ట్రాక్టర్లు నిలిపేసి ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి ఇక్కడ వంగలపూడి రిచ్ ధర అయితే కనబడుతుందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.